మనమిప్పుడు 2025 చివరిలోకి వెళదాం. మిన్నసోడాలో అక్కడొక పెద్ద గందరగోళం మొదలైంది. ఇది కేవలం ఒక ప్రభుత్వ ఆపరేషన్ కథ కాదు, ఇదొక నగరాన్ని, ఆ తర్వాత యావత్ దేశాన్ని కుదిపేసిన సంఘటనల పరంపర. ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. స్వంత దేశంలో స్వంత పౌరులను ప్రభుత్వ ఏజెంట్లే ఎలా చంపగలిగారు? ఈ విశ్లేషణలో అసలేం జరిగిందో, ఈ దారుణమైన ప్రశ్నకు దారితీసిన పరిస్థితులు ఏంటో లోతుగా పరిశీలిద్దాం. ముందుగా రెనీ నికోల్ గుడ్ గురించి మాట్లాడుకుందాం. ఆమె కేవలం ఒక బాధితురాలి సంఖ్య కాదు, 37 ఏళ్ల అమెరికన్ పౌరురాలు, 3 పిల్లలకు ఎంతో ప్రేమించే తల్లి, తన సమాజంలో అందరికీ తెలిసిన ఒక కవయిత్రి. ఆమె కథ మనకు ఈ సంఘటనల వెనుకొన్న మానవ విషాదాన్ని గుర్తుచేస్తోంది. ఇక రెండవ బాధితుడు అలెక్స్ జెఫ్రీ ప్రెటీ. ఇతను కూడా 37 ఏళ్ల అమెరికన్, దేశం కోసం పోరాడిన సైనికులకు సేవ చేసే ఒక ఐసీయూ నర్స్. ఈ ఇద్దరు వ్యక్తుల జీవితాల గురించి తెలిస్తేనే జరిగిన నష్టం ఎంత తీవ్రమైనదో మనకు పూర్తిగా అర్థమవుతుంది. సరే, ఇంతకీ ఈ విషాదాల వెనుకున్న అసలు కారణమేంటి? అదే ఈ ఆపరేషన్ మెట్రో సర్చ్. ఫెడరల్ ఎన్ఫోర్స్మెంట్లో ఇదొక కొత్త, చాలా తీవ్రమైన ప్రయోగం అన్నమాట. ఇది ఎందుకు మొదలైందో అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం. ఈ ఆపరేషన్ స్కేల్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. మిన్యాపాలిస్లో ఏకంగా 3000 మంది ఫెడరల్ ఏజెంట్లుందించారు. అంటే ఆలోచించండి, ప్రతి ఒక్క లోకల్ పోలీస్కు 5 ఫెడరల్ ఏజెంట్లు. అంతేకాదు, ఇందులో బోటాక్ అనే స్పెషల్ యూనిట్ కూడా ఉంది. బోటాక్ అంటే బార్డర్ పెట్రోల్కి ఉండే స్పెషల్ కమాండో యూనిట్ అన్నమాట. వీళ్లను సాధారణంగా చాలా ప్రమాదకరమైన ఆపరేషన్లకు వాడతారు. అలాంటి వాళ్లు రాష్ట్రంలో జరిగే మోసాలను దర్యాప్తు చేయడానికి ఎందుకొచ్చారో ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఈ ఆపరేషన్ ఎందుకింత అదుపు తప్పి ఇంత ప్రమాదకరంగా మారింది? అసలు సమస్య ఎక్కడుంది? ఆ సమాధానం ఈ ఏజెంట్లకిచ్చిన శిక్షణలోనే దాగుంది. 47 రోజులు. జస్ట్ 47 రోజులు. అవును, మీరు విన్నది నిజమే. ఒక ఫెడరల్ ఏజెంట్గా మారడానికి కేవలం 7 వారాల శిక్షణ. ఇది ఎంత తక్కువో అర్థం కావాలంటే పాత శిక్షణతో పోల్చి చూడాలి. ఈ పట్టిక చూడండి, తేడా ఎంత స్పష్టంగా ఉందో. మామూలుగా అయితే 120 రోజులు అంటే దాదాపు 4 నెలల శిక్షణ ఉండేది. దాన్ని 47 రోజులకు అంటే కేవలం 7 వారాలకు కుదించేశారు. భాషా శిక్షణను పూర్తిగా పక్కన పెట్టేశారు. అన్నిటికన్నా దారుణమేంటంటే బలప్రయోగంపై ప్రాక్టికల్ ట్రైనింగ్ తీసేసి కేవలం క్లాసులో పాఠాలు చెప్పి పంపించారు. పౌరుల రాజ్యాంగ హక్కులపై శిక్షణ కూడా నామమాత్రమే. దీని గురించి ఒక మాజీ పోలీస్ అధికారి డారెన్ పోర్చర్ ఏమన్నారంటే, ఈ రకమైన శిక్షణ ఏమాత్రం సరిపోదని, ఇది ఏజెంట్లను ఒత్తిడిలో సరైన నిర్ణయాలు తీసుకోలేని వాళ్లుగా తయారుచేస్తుందని, దాని ఫలితమే వాళ్లు తేలిగ్గా భయపడి అవసరానికి మించి బలాన్ని ప్రయోగించడం, ఇది నేరుగా హింసకు దారితీస్తుంది. ఇప్పుడు కథలో అసలు ట్విస్ట్ కొద్దాం. ఈ 2 హత్యల విషయంలో ప్రభుత్వం చెప్పే మాటలకి, మన కళ్ల ముందున్న ఆధారాలకి అస్సలు పొంతనలేదు. ఆ తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం. రెనీ గుడ్ విషయంలో ప్రభుత్వమేమో ఆమెను దేశీయ ఉగ్రవాది అంది. తన కారుతో ఏజెంట్ను గుద్దబోయిందని, అందుకే ఆత్మరక్షణ కోసం కాల్చాల్సి వచ్చిందని చెప్పారు. కాని ఫొరెన్సిక్ ఆధారాలు వేరే కథ చెప్తున్నాయి. బుల్లెట్ ఆమె తలకు పక్కనుంచి ఎడమ కణతలో తగిలింది. అంటే ఆమె కారు ఏజెంట్ వైపు రావట్లేదు, వారిని దాటి పక్కనుంచి లేదా దూరంగా వెళ్తున్నప్పుడు కాల్పులు జరిగాయని క్లియర్గా తెలుస్తోంది. అలెక్స్ ప్రెటీ హత్య కేసు ఇంకా షాకింగ్గా ఉంటుంది. వీడియో ఆధారాల ప్రకారం మొదట అతన్ని పెప్పర్ స్ప్రేతో కొట్టి కింద పడేశారు. ఆ తర్వాత ఒక ఏజెంట్ అతని దగ్గరున్న చట్టబద్ధమైన గన్ తీసేసి దూరంగా వెళ్ళిపోయాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, అతను పూర్తిగా నిరాయుధుడయ్యాక నేలమీద పడి ఉన్నప్పుడు ఆ తర్వాత మిగతా ఏజెంట్లు అతనిపై కాల్పులు జరిపారు. ఇక్కడ కూడా అధికారిక కథకి వాస్తవానికి మధ్య నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ప్రభుత్వం చెప్పిందేంటి? అతను పెద్ద నష్టం కలిగించడానికి వచ్చాడట. కాని వీడియోలో ఏం కనబడుతోంది? అతను ఒక మహిళను కాపాడటానికి ప్రయత్నిస్తున్నాడు. అతను తన తుపాకీ బయటకు తీశాడని వాళ్లన్నారు. కాని వీడియోలో ఆ తుపాకీ ఏజెంట్ తీసేంతవరకు హోల్స్టర్లోనే ఉంది. అతను పెద్ద ముప్పు అని వాదించారు. కాని కాల్పులు జరిగినప్పుడు అతను నిరాయుధుడు, నిస్సహాయంగా నేలపై పడి ఉన్నాడు. ఈ 2 హత్యలు కేవలం వ్యక్తిగత విషాదాలుగా మిగిలిపోలేదు.
ఇవి మిన్నసోటా రాష్ట్రానికి ఫెడరల్ ప్రభుత్వానికి మధ్య ఒక పెద్ద రాజకీయ న్యాయపరమైన యుద్ధానికి దారితీశాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక రాజ్యాంగ సంక్షోభం. ఇక్కడ గొడవంతా రెండు చట్టాల మధ్య. ఫెడరల్ ప్రభుత్వం ఏమంటోందంటే సుప్రమసీ క్లాజ్ ప్రకారం ఫెడరల్ చట్టమే గొప్పది అని. కానీ మినసోటా రాష్ట్రమేమంటోందంటే మా నేలమీద జరిగే హత్యలను విచారించే అధికారం మా పోలీసులకుంది. ఫెడరల్ ఏజెంట్ల చర్యలు చట్టవిరుద్ధమైతే వాళ్లకు ఎలాంటి మినహాయింపు ఉండదు అని వాదిస్తోంది. ఇది కేవలం మాటల యుద్ధం కాదు. ఫెడరల్ అధికారులు ఏకంగా రాష్ట్ర పోలీసులను క్రైమ్ సీన్లోకి రాకుండా అడ్డుకున్నారు. కోర్టు జారీ చేసిన సెర్చ్ వారెంట్ను కూడా పట్టించుకోలేదు. అంతటితో ఆగకుండా రాష్ట్ర గవర్నర్ మీదే దర్యాప్తుకు సపోనాలు జారీ చేశారు. ఈ చర్యలకు నిరసనగా అక్కడి 6 ఫెడరల్ ప్రాసిక్యూటర్లు తమ పదవులకు రాజీనామా చేశారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పరిస్థితి ఎంత సీరియస్ అయిందంటే ప్రెసిడెంట్ ఈ తిరుగుబాటు చట్టాన్ని వాడుతానని బెదిరించారు. ఇది చాలా అరుదుగా వాడే చట్టం. అంటే ఏంటి? దేశంలోనే సొంత ప్రజల మీదకే సైన్యాన్ని దించే అసాధారణ అధికారమన్నమాట. ఈ బెదిరింపుతో వాతావరణం మరింత వేడెక్కింది. మరే బాధితుల కుటుంబాలు కోర్టుకు వెళ్లలేవా? న్యాయం పొందలేవా? ఇక్కడే ఒక పెద్ద చిక్కు ఉంది. బివెన్స్ క్లెయిమ్ అని ఒకటుంటుంది. కాని సుప్రీంకోర్టు ఆ దారిని దాదాపు మూసేసింది. అంటే ఫెడరల్ ఏజెంట్లు తప్పు చేసినా వాళ్లమీద పౌరులు కేసు వేసి న్యాయం పొందడం ఇప్పుడు చాలా చాలా కష్టం. ఇది వాళ్లకొక రకమైన రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఈ మొత్తం డ్రామాలో కొందరు ముఖ్యమైన పాత్రధారులు ఉన్నారు. ఒకవైపు మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్స్ రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతుంటే, మరోవైపు డిహెచ్ఎస్ కార్యదర్శి క్రిస్టీ నోయం ఈ ఆపరేషన్ను గట్టిగా సమర్థిస్తూ బాధితులను ఉగ్రవాదులుగా చిత్రీకరించారు. ఇక వాషింగ్టన్లో సెనేటర్ చక్ షూమర్ డిహెచ్ఎస్ నిధులను ఆపేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈ రాజకీయ పోరాటం దేశవ్యాప్తంగా వ్యాపించింది. సరే, ఇప్పుడు ఈ సంఘటనలన్నిటినీ కలిపి ఒక పెద్ద చిత్రంగా చూస్తే మనకేమర్థమవుతుంది? ఇది నిజంగా శాంతి భద్రతల గురించా, లేక దీని వెనక పెద్ద రాజకీయ నాటకమేమైనా ఉందా? మిన్నసోటా ప్రజలు ఊరుకోలేదు. వాళ్ల స్పందన చాలా బలంగా ఉంది. రోడ్ల మీదకొచ్చి నిరసనలు తెలిపారు. అంతటితో ఆగకుండా జనవరి 23న రాష్ట్రవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. 70,000కు పైగా వ్యాపారాలు స్వచ్ఛందంగా మూతబడ్డాయి. అయితే ఈ భయానక వాతావరణం వల్ల వలసదారుల కమ్యూనిటీలలో జీవితం పూర్తిగా అతలాకుతలమైంది. ఈ గొడవ కేవలం మిన్నసోటాకే పరిమితం కాలేదు. వాషింగ్టన్ దాకా పాకింది. ఏకంగా హోంల్యాండ్ సెక్యూరిటీకి $64.4 బిలియన్ ఫండ్స్ ఆపేస్తామనే వరకు వెళ్ళింది విషయం. దీనివల్ల ప్రభుత్వం షట్డౌన్ అయ్యే ప్రమాదం కూడా ఏర్పడింది. ఇది ఎంత పెద్ద రాజకీయ సంక్షోభంగా మారిందో దీని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ ఆపరేషన్ వెనుక ఉద్దేశం ఏమై ఉంటుందో అర్థం చేసుకోవడానికి ప్రొఫెసర్ అలెక్స్ విటాలే చెప్పిన ఒక సిద్ధాంతం ఉపయోగపడుతుంది. ఆయన ఏమంటారంటే, ఇదంతా ఒక రాజకీయ నాటకమని. అంటే తాము చాలా స్ట్రాంగ్ అని ఒక వర్గం ఓటర్లకు చూపించుకోవడానికి చేసిన హింసాత్మక ప్రదర్శన. ఈ ప్రదర్శనలో క్రూరత్వం అనేది అనుకోకుండా జరిగింది కాదు. అదే వాళ్లసలు పాయింట్. చివరికి మన ముందు మిగిలే ప్రశ్న ఇదే. మిన్నసోటాలో మనం చూసింది ఒక అసాధారణ సంఘటన, సరిపోని శిక్షణ, తప్పుడు విధానాల వల్ల జరిగిన ఒక పొరపాటా, లేక ఇది అమెరికాలో పోలీసింగ్ భవిష్యత్తుకు ఒక భయంకరమైన సూచిక? ఈ ప్రశ్నకు సమాధానం మన దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.